నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని. సాయి చరణ్ అని 21 ఇయర్స్ బాబు 3 డేస్ బ్యాక్ లేట్ అవర్స్లో మా దగ్గర అడ్మిట్ అయ్యాడు సివియర్ పెయిన్తో. స్కాన్స్ అన్ని చూస్తే బాబుకి హిమోపెరిటోనియం అంటే టోటల్ స్టమక్ అంతా చుట్టుపక్కల స్టమక్ పార్ట్స్ అంతా ఏమైందంటే బ్లడ్తో నిండిపోయి ఉంది. సో మేము స్కాన్ చేస్తే స్ప్లీన్ ఇంజురీ లాగా కనిపించింది. సో ఫర్దర్గా మేము సిటీ స్కాన్ ప్రొసీడ్ అయ్యాము. దాంట్లో ఆల్మోస్ట్ గ్రేడ్ 3 టు గ్రేడ్ 4 స్ప్లీనిక్ ఇంజరీ జరిగింది. సో ఇమీడియట్గా మేము కాల్ తీసుకొని ఆ టైంలో బాబుకి హిమోడైనమిక్గా ఇన్స్టేబుల్ అవుతున్నాడు. సో ఇమీడియట్గా మేము ఓపెన్ ల్యాప్రాటమీ చేసి పేషెంట్కి స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది. సో రైట్ నో పేషెంట్ కండిషన్ స్టెబిలైజ్ అయింది. 2-3 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసాము. ఇప్పుడు పేషెంట్ నార్మల్ బేసిక్ ఆక్సిజన్ మీద వైటల్స్ నార్మల్గా స్టేబుల్గా రన్ అవుతున్నాయి. పేషెంట్ ఈజ్ కండిషన్ కొద్దిగా బెటర్గా ఉందండి. సో ఇది మోస్ట్లీ ఏంటంటే రిలేటెడ్ టు స్ప్లీనిక్ ఇంజురీ, గ్రేడ్ 4 ఇంజురీ జరగటం వల్లనే ఇది జరిగిందన్నమాట. అది అంటే పేషెంట్ అటెండర్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఏంటంటే సమ్ అసాల్ట్ జరిగిందని వాళ్ళు మాకు చెప్పారు. పూర్తి వివరాలు మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మాకు వాళ్ళ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకటి ఇంజరీ జరిగింది సార్, ఒక బాబు మాబ్ ఎవరో దాడి చేశారు, బాబు మీద కొట్టారు అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఇంజరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ గ్రేడ్ 3 టు గ్రేడ్ 4 ఇంజరీ అండి. ఇమీడియట్గా అడ్రస్ చేసి రిమూవ్ చేయడం అనేది చాలా అత్యవసరం ఆ బాబుకి. బాబుదా కండిషన్ ఒకసారి రిమూవ్ చేసిన స్ప్లీన్ మళ్ళీ డెవలప్ కావడం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బాబుకి ఎవ్రీ 5 ఇయర్స్కి నిమోకాక్స్ వ్యాక్సిన్ అనేది ఒకటి కంపల్సరీ వేయాలి. స్ప్లీన్ అనేది బాడీకి ఇమ్యూనిటీని చేసే ఒక ఆర్గాను. సో అది తీయటం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కొన్ని అప్ అండ్ డౌన్ అవుతాయి, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్ వ్యాక్సిన్ ఒకటి, ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి కంపల్సరీ బాబు వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే తను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ కొద్దిగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా అతి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.